నీ ముందే నీ స్టేషన్లో నిలబడి చిటికెలు వేస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాజావారి వంశాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి ఈ జాతకంలో పుట్టిన ఈ అమ్మాయి మాత్రమే. స్వామి, మా అమృతకోన వాళ్ళ వంశాన్ని ఎలా నిలబెట్టగలుగుతుంది? తన జాతక బలం అలాంటిది కోయిదరా. కాలక్రమేణా రాజ్యాలు ఆస్తులు పోగొట్టుకుంటూ వస్తున్న భూపతి రాజావారి కుటుంబంలోని చివరి వారసులు 25 సంవత్సరాల క్రితం విదేశాలలో స్థిరపడ్డారు. ఆ కుటుంబానికి అన్నీ ఉన్నాయి, కాని ఒకే ఒక్క బెంగ. అన్నీ ఉన్నాయని చెప్తున్నారు, బెంగ అంటున్నారు. ఏంటి స్వామి? అవును కోయుదరా, ఆ కుటుంబంలో పుట్టిన ఏకైక సంతానం రాహుల్ వర్మ. అతను పుట్టుకతోనే అర్ధాశకుడిగా పుట్టాడు. వారసుణ్ణి కాపాడుకోవటం కోసం రాజావారి చివరి కోడలు స్రవంతి ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఇప్పటికీ తన కొడుకును బ్రతికించుకోవటం కోసం పూజలు హోమాలు జరిపిస్తూనే ఉంది. రాజావారి వారసత్వం కాపాడటం నా బాధ్యత. తరతరాలుగా మా గురువులు బాధ్యతగా ఆ కుటుంబ వారసుల్ని కాపాడుతూ వస్తున్నారు. ఇప్పుడు వారి వారసుల్ని కాపాడగలిగే శక్తి ఈ జాతకంలో పుట్టిన ఈ అమ్మాయికి మాత్రమే ఉంది. నాకింకా అర్థం కావటం లేదు. పుట్టుకతో అర్ధాయుషుడిగా పుట్టిన కోనని మా అమృతకోన ఎలా కాపాడగలుగుతుంది? ఈ అమ్మాయి జాతక ఫలం చాలా ప్రత్యేకమైనది. ఈ అమ్మాయి అబ్బాయి ఒక్కటైతే తప్పకుండా ప్రాణగండం నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే మా అమృతకోనకి అమెరికాలో ఉన్న ఆ కోనుతో మనువు జరుగుతుందా దొరా? మానవ మాత్రం మన చేతిలో ఏముంది? ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది. అంతా పైవాడి లీల. జరగబోయేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. సంతోషం స్వామి. శుభం భూయాత్. చెప్పండి స్వామి. మన కృషి ఫలించింది తల్లి. ఇన్నాళ్ళు మన ఏ చేతక ఫలం గల అమ్మాయి కోసం వెతుకుతున్నామో ఆ అమ్మాయి దొరికింది తల్లి. భగవంతుడా, ఇన్నాళ్లకు మమ్మల్ని కరుణించావా? స్వామీజీ, ఎంత మంచి వార్త చెప్పారు. అమ్మా, ఈ అమ్మాయి జాతకాన్ని మీ అబ్బాయి జాతకాన్ని మొత్తం చదివాను. అదృష్ట జాతకురాలు తల్లి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మీ ఇంటి కోడలైతే మీ కొడుకుని ప్రాణగండం నుంచి తప్పక కాపాడగలం. కానీ ఏంటి స్వామి, ఆగిపోయారే? చెప్పండి స్వామి. ఆ అమ్మాయి ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కోడలుగా చేసుకుని నేను నా కొడుకుని కాపాడుకుంటాను. అమ్మా, అది మనం అనుకున్నంత తేలిక కాదు తల్లి. ఈ అమ్మాయి జాతకం మాత్రం గొప్పది, కాని
జీవితం కాదు తల్లి. ఈ అమ్మాయి ఎన్నో ఒడిదుడుకుల చవిచూసింది తల్లి. తనిప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయిని పెళ్లి కొప్పించటం చాలా కష్టం. మనం ముందే పెళ్లికి ఒప్పించడం కష్టం అనుకుంటే ఎలా స్వామి? మన ప్రయత్నం కూడా చేయాలి కదా. అందుకే ఇమీడియట్లీ ఫ్లైట్లో నేను మా అబ్బాయి బయలుదేరొస్తున్నాం. క్షమించండమ్మా, మేమెప్పుడో అనుకున్న ప్రోగ్రాం. మేమందరం కలిసి అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతున్నాం. మీరు కొద్ది రోజులు ఆగి వస్తే మంచిది. భలేవారు స్వామీజీ, పవిత్రమైన దైవ కార్యాన్ని మీరు ముగించుకునే రండి. ఈలోగా నేనక్కడికొచ్చి మా అబ్బాయిని కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తాను. అప్పటి వరకు మేము మా జయదేవి తమ్ముడి ఇంట్లో ఉంటామండి. సంతోషం తల్లి. అమ్మా, ఒక్క మాట. ఈ అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిగితే తప్పకుండా మంచి ఫలితాలుంటాయి. కానీ దానికంటే ముందు ఈ జాతక ఫలాలున్న ఇద్దరూ కలిసే ముందు కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. ఆ ప్రమాదాలు దాటితే కాని మనం ఈ గండం నుంచి బయటపడలేం. ఎందుకైనా మంచిదని ఈ విషయం మీకు ముందుగానే చెప్తున్నాను. స్వామీజీ, నా కొడుకు తలరాత ఈ విధంగా రాసిపెట్టినప్పుడే నేను మానసికంగా ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోడానికి సిద్ధపడి ఉన్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చే పరీక్షలు ఆ మానసిక క్షోభ కంటే ఎక్కువ కాదుగా? లేదమ్మా, ఈ అమ్మాయి ద్వారా మీ అబ్బాయికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని, దానికా దైవబలం ఉంటుందని నా నమ్మకం. ప్రశాంతంగా ఉండు తల్లి. అలాగే స్వామి. ఉంటానమ్మా. మంచిది. అమ్మా, ఈ టైంలో ఎవరమ్మా? అదేరా, ఇండియాలో మన గురువుగారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడుతున్నాను. ఏంటమ్మా విషయం? అదేరా, స్వామీజీ మన పేరు మీద కొన్ని పూజలు చేయించాలంటున్నారు. పైగా మీ కౌశల్య అంటే చనిపోయిన తర్వాత మనం ఇండియాకు వెళ్ళలేకపోయాం. అందుకే నెక్స్ట్ ఫ్లైట్ దొరికితే ట్రై చేయి. మనం వెంటనే ఇండియాకు వెళ్ళిపోదాం. అదేంటమ్మా, ఎంతకాలం నేను ఎంతగా రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేసి ఇప్పుడు సడన్ గా ఏంటి? నీకు ప్రాణగండం ఉందని నీకు తెలియదురా. అందుకే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు. ఏంటమ్మా నేను అడుగుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు? అదేరా, లాస్ట్ టైం నీ స్టడీస్ జాబ్ వల్ల కుదరలేదు. పైగా ఇప్పుడు అన్ని పనులు కలిసొస్తాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఫ్లైట్ టికెట్లు ట్రై చెయ్యి. నేను మా తమ్ముడు జయదేవ్తో మాట్లాడతాను. మనం బయలుదేరి వస్తున్న విషయం చెప్తాను. అక్షర, పాలు తాగమ్మా. అమృత పూర్తిగా మారిపోయింది రేణు. తన భాష వేషం మొత్తం మారిపోయింది. రేణు, నువ్వు అమృత దగ్గరికి వెళ్తే నామే తొట్టే. ఆంటీ, ఏంటి అక్షర? మీరెవరి గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసా ఆంటీ. మీరు ఆలోచించేది అమృత ఆంటీ గురించే కదా? నీ అమ్మ చెప్పినట్టు
అమృతలా ఎప్పుడూ మాట్లాడదు అక్షర. ఇన్నేళ్లలో నేనే అమృతని ఎన్నోసార్లు తెలుసో తెలియకో ద్వేషించినా తను మౌనంగా భరించిందే తప్ప ఏ రోజు మాకు ఎదురు మాట్లాడలేదు. అలాంటి అమృత శర్వాణిని ఇన్సల్ట్ చేసిందని చెప్తుంటే ఇప్పటికీ నాకు నమ్మకం కలగడం లేదు. రేణు, అక్కడ అమృత తన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంది. ఇక్కడ నువ్వు అమృత అమృత అంటూ బాధపడుతున్నావు కదా. అక్కడ ఆవిడ గారు కీర్తికి బెయిలిచ్చి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకొని నా స్టేషన్కొచ్చి ఆ కీర్తితో చిటికలు వేయించింది. శర్వాణి, అమృత కీర్తికి బెయిలిచ్చిందా? ఆ కీర్తికి నాకు మధ్య ఎన్ని గొడవలున్నాయో తెలిసి కూడా తనని వెనకేసుకొస్తుంది రేణు. ఇక ఆ కీర్తి అమృత అండ చూసుకుని భూమి మీద నిలబడ్డం లేదు. అది ఒక 420 అని అమృతకు తెలుసు. ఆ కీర్తి వల్లే కదా సత్యవతి మర్డర్ కేసు నా మెడకు చుట్టుకొని నేను కోర్టు బొన్న ఎక్కే పరిస్థితి వచ్చింది. అప్పుడు నన్ను కాపాడినట్టే కాపాడి ఇప్పుడు ఆ కీర్తిని వెనకేసుకొస్తుంది రేణు అమృత. శర్వాణి, అమృత కీర్తికి బెయిలిచ్చిందా? తప్పు తండ్రి వైపున ఉందని తండ్రి విషయంలోనే కేసు వాదించిన అమృత ఇప్పుడు కీర్తికి బెయిలిచ్చిందా? అయ్యో రేణు, అవన్నీ పాత రోజులు. అమృతని ఆవిడ గారి డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఇప్పుడు ఎవరికైనా మతిపోతుంది. స్టైల్ కోసం కళ్ళల్లో అదేంటి లెన్స్ వాడుతుంది రేణు. శర్వాణి, ఒకవేళ అమృత కీర్తిని పట్టించడం కోసం కావాలని తనకి బెయిలిచ్చి తన మనిషిలా నటిస్తుందేమో. రేణు, అది నాటకం కాదు, నిజం. అసలిప్పుడు ఆ కీర్తికి అమృతకి పెద్ద తేడా లేదు. ఇద్దరు ఏకమై నన్ను టార్గెట్ చేయాలనుకుంటున్నారేమో. ఆ కీర్తినే కాదు, అమృతని కూడా వదిలిపెట్టాను రేణు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో నా బతికేంట్రా దేవుడా, ఇలా అయింది. పుట్టు నిమిషంలో కీర్తి పాయే, అటు ఇటు కాని రవీంద్ర పాయే, పుష్కర స్నానానికి వెళ్లిన విజయ్ భాస్కరు పాయే. నా బతికేమో ఇప్పుడు ఇలా గిన్నెలు కడుగుతూ ఈ వంటింటికే అంకితమైపోయాయి. ఎలా ఉండాల్సిన దాన్ని ఎలా అయిపోయాను దేవుడా. ఓయ్ నీర్జా, ఎంతసేపు దోముతావంట్లు? అవతల బట్టలు ఉతికి ఇల్లు తొడవాలి. తొడగకోని ఇదిగో పోసు అయిపోయింది. ఇన్నాళ్ళు నా పిల్లమండ చూసుకుని తెగరెచ్చిపోయావు కదే. ఇక నుంచి ఇది ఆడోళ్ళ రాజ్యం కాదు, మగాళ్ళ రాజ్యం. నా పిల్లం ఈ జన్మలో తిరిగి రాదు. ఎన్నాళ్ళు నా ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద తీర్చుకుంటూ నీతో అడ్డమైన పనులు చేపిస్తా. చెయ్ చెయ్.
డార్లింగ్, నీ వెనకాల అమృత ఉంది. నీ అరాచకాలకు అడ్డు అదుపు లేదు. ఇక రెచ్చిపో. అవునే నీర్జా, పాపం ఆ శరవాణి మేడం నిన్ను కంటికి రెప్పలా కాపాడి నీకేదో మేలు చేద్దామనుకుంటే నువ్వేమో నైట్కి నైట్ విలన్ అయిపోవు కదే. ఇప్పుడు చూడు, నీ బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయిందే. ఇప్పుడు ఎవరొచ్చి నిన్ను కాపాడుతారే? బిల్డప్గా డోర్ ఓపెన్ అయింది. ఎవరో చెప్పమా. నువ్వు దోమో. కీర్తి, నువ్వు వచ్చావంటే ఏ రాననుకున్నావా లేక రాలేననుకున్నావా? అబ్బబ్బే, అలాగేమనుకోలేదు కీర్తి. కీర్తి, నీరజ, ఏంటలా ఉన్నావు? కీర్తి, ఈ బోసు నువ్విక రావని నన్ను చేత కొట్టి నా చేత ఇంటి పనులు వంట పనులు అన్ని చేయిస్తున్నాడు. కీర్తి, నువ్వు అలా చూడమాకే, నాకు భయం వేస్తుంది. ఏరా బోసు, నా పెళ్ళం అట్నుంచి అటే వెళ్ళిపోయింది, ఇక రాదులే అనుకున్నావా? అబ్బబ్బే, అమ్మతోడు కీర్తి, నువ్వంటే నాకు ప్రాణమే. వెదబ్బేషాలేకు. నీకు ఆ శర్వానికి ఇక దినదిన గండమే. ఆ? నీరజ, ఈ కీర్తి మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ అయ్యింది. ఇక మన సామ్రాజ్యాన్ని టచ్ చేసే దమ్ము ఎవ్వడికీ లేదు. అదేంటి కీర్తి, శరవాణి నీ మీదేవో కేసులు పెట్టింది కదే. ఇంకెక్కడి శర్వాణి బోసు డార్లింగ్, దానికి 3 చెరువుల నీళ్లు తాగించడానికి ఆ అమృత నేను ఒకటయ్యాం కదా. కీర్తి, లాయర్ అమృత నీతో చేతులు కలిపిందా? గాడిది గుడ్డేం కాదు. నీరజా, నా పెళ్ళం మాటలు వింటే నీ బ్రతుకు చెప్పకూడే. నా మాట విని తట్టా పుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి పారిపో. ఒరే బోసుగా, గిలరా. ఏంటి కీర్తి? గిల్లరా. ఏంటి కీర్తి?
వెళ్ళరా. హలో జయదేవ్, మీరు ఎయిర్పోర్ట్కి రావద్దు. నేను రాహుల్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరాం. ఈ జాతక ఫలాలున్న ఇద్దరూ కలిసే ముందు కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి.